నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. దేశంలో మోదీ పాలన కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకరంగా మారిందని, పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరించి వేసే విధంగా మోడీ పాలన కొనసాగుతుందని, చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో మోడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు తూకల రమేష్, గుజ్జల సత్యనారాయణ రెడ్డి, గూడూరి వైకుంఠం పిలుపునిచ్చారు. కార్మికుల సమ్మె హక్కును హరిస్తున్నటువంటి 8 గంటల పని దినాన్ని హరిస్తున్నటువంటి మోడీ ఫాసిస్టు పాలనను తిప్పికొట్టే విధంగా చికాగో నగరాన ఆనాడు చేసినటువంటి పోరాట స్ఫూర్తిని అందుకుని ఈనాడు మోడీ ఫాసిస్టు పాలనను వ్యతిరేకిస్తూ పోరాడాలనేసి 138వ మేడే సందర్భంగా ఐఎఫ్టీ తరఫున కార్మిక వర్గాన్ని పిలిపిస్తా ఉన్నాం. కార్మిక వర్గ హక్కులను హరిస్తూ కార్మిక వర్గమే లేకుండా కార్పొరేటీకరణకు కార్పొరేటీకరణ చేస్తున్నటువంటి మోడీ విధానాలను ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. లేబర్ కోడ్ల వ్యతిరేకంగా మోడీ పాలనను వ్యతిరేకించాలనేది ఈ సందర్భంగా మేము పిలిపిస్తూ ఉన్నాం. కార్మికుల జన్మ హక్కు అయినటువంటి కార్మిక సమ్మె కాపాడాలంటే 8 గంటల పోరాట దినాన్ని అమలుపరచాలంటే ఈ మోడీ దిగిపోవాల్సిందే, మోడీ గది దింపాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గం పైన ఉన్నది. చికాగో అమరవీరులు అందించినటువంటి పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు అందుకొని ఈ 138వ మేడే సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ పూడాలని ఈ సందర్భంగా ఐఎఫ్టీ తరఫున కార్మిక వర్గాన్ని పిలుపుస్తున్నాం. ఆ దిశగా 138వ మేడేను వాడవాడలా బస్తీలో ప్రతి పరిశ్రమలో ఘనంగా జరుపుకోవాలని, మోడీకి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ పూడాలనేసి ఐఎఫ్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతదేశం జరుపుకుంటున్నాం. ఈ మేడే అనేది ఏ ఒక్కరి కమ్యూనిస్టులకి ఇంకోవడానికి కాదు, ప్రతి కార్మికుడు అనేవాడు ఈ మేడే మన పండుగ లెక్క జరుపుకోవాలి. ఎందుకంటే మేడే అనేది 8 గంటల పని దినాలని సాధించింది ఎందరో త్యాగాల ఫలితంగా. దాన్ని ఇప్పుడు మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులు లేకుండా 40 చట్టాలను 4 చట్టాలుగా తయారు చేసి చేస్తున్నారు. 12 గంటల పని దినాన్ని తీసుకెళ్తారు. ఈ అన్ని సుప్రీంకోర్టు సమాన వేతనానికి సమాన పని కల్పించాలని దాని మీద కూడా తీర్పు మీద అది కూడా అమలు చేయకుండా ఇచ్చేసాము. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినటువంటి 10 సంవత్సరాల ప్రతి కార్మికుడు కష్టపడ్డాడు. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం అనేది లేదు. ఉన్న ఫ్యాక్టరీలన్నీ అదాని అమ్మానికి కట్టబెడతారు, ఎక్కడ కూడా ప్రైవేటైజేషన్ చేస్తారు. దీనికి వ్యతిరేకంగా మనం అందరు కార్మికులు కర్షకులు అందరూ మోడీ ప్రభుత్వానికి అందించాలని 38వ మేడే సందర్భంగా ఒకటే కార్మికులను కోరేది, సమ్మె చేయడం కార్మిక హక్కు. ఈ హక్కును మర్చిపోతున్న కార్మికులు ఈ పాలకులకు గుర్తులుగా మారి కార్మిక రంగాలకు సభ్యత్వం తీసుకొని పాలక కార్మిక సంఘాలలో పనిచేస్తూ ఈ విప్లవ సంఘాలు త్యాగం చేసే విప్లవ సంఘాలను నీరుగారుస్తున్న పాలకులు చికెన్లకు బిల్లులకు దానికి ఇదే ఈ విప్లవ పార్టీలను నీరుగార్చడానికి పాలక పార్టీలు ఇచ్చేస్తున్నాయి. ఈ 34 చట్టాలను 4 కోట్లుగా మార్చి ఈ బీజేపీ ప్రభుత్వం అంచనా 8 గంటల పని దినాన్ని మనం సాధించుకున్నాం. ఆ 8 గంటల పని దినాన్ని ఆ 12 గంటల పని దినం రావడం ఎప్పుడు జరిగింది? కాంగ్రెస్ మీరు ఒకసారి ఆలోచించాలి. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే గద్దెరెక్కిందో అప్పటి నుండే 10 దినాలు పెరిగినాయి తప్ప ఈ 10 దినాలు అంతకుముందు చికాగో అమరవీరులు సాధించుకున్న 8 గంటల పని దినాలు అది కంటిన్యూషన్ గా ఉన్నది. ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాలం నుండే 12 గంటల పని దినాలు మార్చడం జరిగింది. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ గద్దెదించి 8 గంటల పని దినాలు కాదు, మన విప్లవ పార్టీలు పిలుపునిచ్చేది 6 గంటల పని దినాన్ని పిలుపునిస్తున్నాయి. 6 గంటల పని దినాన్ని పని చేయాలనేది నిరుద్యోగ దాన్ని నిర్మూలించాలనేది మా పార్టీ యొక్క పిలుపు. కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని కార్నర్ మీటింగ్ రోడ్ షో నిర్వహించారు. సభకు భారీగా ర్యాలీగా నిర్వహించారు. సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన నేత దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముద్రాజ్ మెదక్ మాట్లాడారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించాల్సిందిగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అనుకున్నా కానీ 1 గంట లేట్ అయింది. కానీ పార్టీని భారీ మెజార్టీ తోటి మరి మనం గెలిపించుకున్నట్టయితే ఉన్నటువంటి పనులు రేపు సస్యశ్యామలంగా జరుగుతాయని మిరుదొడ్డి ఎంపీపీగా మిరుదొడ్డి మండల ప్రజలకు అక్కా జిల్లాలకు అల్లలకు తెలుసు అని నమస్కరిస్తున్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. నేను గెలవంగానే 1 రోజుల ఎమ్మెల్యే కాగానే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను కదా, కట్టించిండా? ఏమిచ్చిండు మన ఎన్నికలప్పుడు? ఒక చెట్టుని ఒక చీరిచ్చిండా? ఎందుకో తెలుసా? మన నీలం మదన్న మన బిడ్డ, మీ బిడ్డ. మీ కష్టాలు తెలుసు, రైతుల కష్టాలు తెలుసు. కైకిలు పోయే కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. మా అన్న ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, ఎందుకంటే బాబు చెరుకు ముత్తం రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన వ్యక్తి. చెరుకు ముత్తం రెడ్డి గారి కొడుకు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు మన ఎంపీపీ ఈ రోజు మనకు కాంగ్రెస్ లకు చేరడం కూడా వెల్కమ్ అన్న సాయి అన్న. అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ అన్న గారికి, అదేవిధంగా మదన్ అన్న గారికి గత 2 సార్లు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కదా. ఇంతకుముందు గతంలో ఎవరున్నారమ్మా? వాళ్ళే ఉన్నారు కదా. మరి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిరమ్మా? మనకు రేషన్ కార్డులు ఒక్క రోజాన్ని ఇచ్చిరామా? ఈ 10 ఏళ్ళలో ఒక్కరికైనా రేషన్ కార్డులు ఇచ్చిరా? కానీ మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడింది 100 రోజులు అయింది. 100 రోజులలో 6 గ్యారెంటీలు నిర్వహిస్తామని చెప్పినాం. అందులో 5 గ్యారెంటీలు ఇస్తున్నాం. అక్క చెల్లి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నా, డబ్బులు కడుతురా మీరు? ఉచితంగా ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు ఇచ్చిన పార్టీ ఎవరమ్మా? కాంగ్రెస్ పార్టీ కదా. కానీ ఈ కాంగ్రెస్ ఎన్ని చేసిందమ్మా మనకు? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెసే కదమ్మా. కాంగ్రెస్ పర్యటన ఇచ్చింది కదా. గతంలో మనం ప్రభుత్వం వచ్చినాం. ఈ రోజు తల్లి ఈ రోజు చెప్తున్నాం, ఈ పెంకుటిల్లు మారడానికి మేము ఎలక్షన్ కోడ్ అయినాక ప్రతి కాన్స్టెన్సీకి 3500 ఇల్లు శాంక్షన్ చేసినాం. ప్రతి కాన్స్టెన్సీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇల్లు ఉన్న వాళ్ళకు, ఇల్లు కట్టుకోవాల వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. గ్యారంటీగా ఆ మాటలు చెప్పినాం, చేస్తాం కూడా. మొన్ననే ఇక్కడ నుంచి నా నామినేషన్ లో సీఎం గారు రేవంత్ అన్న గారు కూడా ఏం చెప్పారు? ఈ ప్రాంతంలో 7 పాయల దుర్గమ్మ మీద ఒట్టేసి చెప్పిండు. 7 పాయల దుర్గమ్మ మీద ఒట్టేసి ఈ రైతులకు ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచన చేయండి. రఘునందన్ రావు గారు చెప్తారు ఇక్కడ ఎమ్మెల్యే అయినాక ఈ ప్రాంతంలో యువతకు ఏం చెప్పాడు? నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పాడు. మీరు ఖర్చు చేయండి. నేను పడంచెలు ఉంటా, ఎంతమంది నిరుపేదలకు హెల్ప్ చేసిండో కనుకోండి, ఎంతమంది పేద బిడ్డలకు చదివిపించిండో కనుకోండి. ఇది ఒక మానవత్వంగా ఉండే బిడ్డను మీ మధ్యలోకి వచ్చిన ఒక చిన్న స్థాయి నుంచి నేను ఏదో ఒక కోటీశ్వరంలో పుట్టలే, మీలాంటి ఈ పెంకుటీంట్లో పుట్టిన, ఈ పెంకుటీంట్లో పుట్టి ఒక వార్డు మెంబర్ నుంచి, ఉప సర్పంచ్ నుంచి, సర్పంచ్ నుంచి, జెడ్పీటీసీగా పోటీ చేసి, మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈరోజు ఎంపీగా వచ్చిన, మీ కష్టాలు చేసిన వ్యక్తిని, మీ మధ్యలోకి వచ్చిన మీరు ఏ రోజు వచ్చినా, ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో ఈ మెదక్ పార్లమెంట్ లో ఉంటా, ఇక్కడ పడాంచర్ దగ్గర ఉంటా, ఎవరు వచ్చినా కలిసిపోవచ్చు. కానీ వాళ్ళిద్దరి దగ్గర పోతే జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిన్ ఖాన్ తెలిపారు. శుక్రవారం సంయుక్త జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమిన్ ఖాన్, పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావేష్ గుప్తా, అదనపు కలెక్టర్ జయరులశ్రీ, జీవీ శ్యాంప్రసాద్ లతో కలిసి పోలింగ్ సిబ్బంది 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. We have to fill for 6
నాటి నుంచి నేటి వరకు అబద్ధాలు చెప్పి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకులకు అలవాటుగా మారిందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమదిక విమర్శించారు. ముత్తారం మండలం రామకృష్ణపూర్, సీతంపల్లి గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే ఎక్కడం లేదన్నారు. ఈ ఎన్నికలు ఇప్పుడు మళ్ళీ మే 13వ తారీఖు నాడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్లలో పోతివి అని అంటున్నది. ఆయన ఆగలేం కదా, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. మా పని అంతా మీకోసమే అనేది మీకు అర్థం కావాలి ఏదో ఒక రోజు అనే ఆలోచనలో ఈ పనులనే ఉంటున్నాం. ఇవాళ పెద్ద మనుషులకు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఒక్కరికి ఇస్తా అంటే కేసీఆర్ అయితే అవ్వకు అయ్యకి ఇస్తా అన్నారు, ఇద్దరికి ఇస్తా అన్నారు 4,000 చొప్పున. మరి ఇవన్నీ వచ్చినాయా? అవ్వలకు పెన్షన్ ఉన్నోళ్ళకి ఏమైనా 4,000 పడుతున్నాయా? పెన్షన్ రాలే కదా, రాలేదు. తులం బంగారం అనగానే బాగా ఇష్టపడ్డారు మీరుగా, ఎందుకంటే మనకు భర్త మీద కన్నా ఎక్కువ ప్రేమ బంగారం మీదనే ఉంటుంది. ఆ బంగారంను ఆశ చూపించి ఏం కాదు మాకే ఓట్లు వేసారు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము మాకు ఓటేస్తేనే పెన్షన్ ఇస్తాం, మాకు ఓటేస్తేనే ఇల్లు ఇస్తాం అంటారు. ఈ ఎలక్షన్ కు 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మీరందరూ వింటున్నారు. అధికారంలో కేసీఆర్ ఏం చేసిండు, ఆయన కన్నా ఎక్కువ చేస్తామని అనేక హామీలు తప్పు చేస్తాను దేవుడు నన్ను క్షమించు కనుక వేయాలి. అబ్బా కరెక్ట్ చెప్పిన అయితే వాస్తవం ఏంటంటే మాకేయకపోతేనే ఏమీ రాదు. మీకు అర్థమవుతున్నది కావచ్చు. ఇప్పుడే మా చిన్నవ్వ అంటున్నది, సిల్కక్క చాలా కష్టమవుతున్నదని. మంత్రులు ఇవాళ సీతక్క కూడా ఎక్కడో పోతే రైతులు తిరగబడ్డారు. 3 ఎకరాలు 4 ఎకరాల కన్నా ఎక్కువ రాలేదు రైతు బంధు అని ఆమె మీద తిరగబడ్డే పరిస్థితులు కనబడుతున్నాయి. మీరు చూస్తున్నారు, 10 ఏళ్ళు చెరువులు ఎండిపోలే, నీళ్ళకు గోసగాలే, కరెంటు గోసగాలే, రకరకాల సమస్యలు దూరం అయిపోయినాయి మనకు 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కేసీఆర్ ఇట్లా పోగానే కరెంటు బంద్ అవుతున్నది, కేసీఆర్ ఇట్లా పోగానే నీళ్లు బంద్ అయిపోయినాయి, రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇక వాళ్ళ నోరుకే హద్దు అదుపు లేకుండా హామీలు ఇచ్చిర్రు, మీరే అనుభవించిర్రు. ఎన్ని హామీలు అంటే లెక్క లేదు, పత్రం లేదు. కనీసం ఏమి చేయకపోయినా గా ముసలోళ్ళ పెన్షన్ అన్న 4,000 చేయొచ్చు కదా, చేసిర్రా? ముసలోళ్ళ పెన్షన్ 4,000 కాలే. ఇక 4,000 అంటే ఇంకెంత గొప్పగా 2,000 కేసీఆర్ ఒక్కరికి ఇస్తారు, మేము అవ్వకిస్తాం అయ్యకిస్తాం అన్నారు. 4,000. ఇక మా అక్క చెల్లెలు బాగా కష్టపడతారు, 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. అన్నరా లేదా? అక్క చెల్లెళ్ళకి 2,500 చొప్పున 10,000 రూపాయలు బాకీ ఉన్నారా లేదా? మన మంత్రి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అయినా 10,000 బాకీ, 4 16,000 బాకీ పెద్ద మనుషులకు ఉన్నారు. అవి ఈవనాలి. ఇప్పటికైనా 4 నెలలకు మాకు ఈవని చెప్పాలి. కనుక ఇవన్నీ కూడా కావాలంటే మేము కొట్లాడాలి మీకోసం. ఈ జెండా ఉంటేనే కొట్లాడుతుంది. నేనెట్లయితే మంత్రిలో పుట్టి మంత్రిలో పెరిగి ఇక్కడనే ఉంటున్నానో, ఈ పార్టీ మన రాష్ట్రానికి సంబంధించిన పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీకి సంచులు పోతారు, బీజేపీ వాళ్ళు ఢిల్లీకే పోతారు, అక్కడనే వాళ్లకు రిమోట్ కంట్రోల్ ఉంటుంది. మన పార్టీ రిమోట్ కంట్రోల్ మన రాష్ట్ర ప్రజలు. మీకోసమే ఆలోచిస్తాం. చూడు, కేసీఆర్ కాలు ఇరిగినా కూడా ఆగిండా, మొన్న కట్టెపట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మొన్న అంతకుముందు పొలాలలో కచ్చిపోయిండు. ఈ విధంగా మనకు జరుగుతున్నాయి రకరకాల హామీలు.
రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ వేసినాం. ఫిబ్రవరి 1 ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు సరే లెక్క చెప్పాలి. గిట్టడే మాట 500 ఇస్తా అన్నారు. ఇంకెన్ని మాటలు చెప్పిన ఈ పార్టీ వాళ్ళు అంటే, ఓ అవ్వా కేసీఆర్ అయితే 2 పంటలకే ఇస్తాడు, 3 పంటలకు ఎందుకు ఇస్తలేడు, మేము 15,000 ఇస్తామన్నారు. ఇచ్చిరా 15,000? రైతులు ఉన్నారు ఎక్కడ? 10,000 పడ్డాయా? 10,000 పడ్డాయా? 5,000 పడ్డాయి కదా. 7,500 అయితే వల్లే కదా. కనుక ఈ కాంగ్రెస్ వాళ్ళు 100 అబద్ధాలు ఆడిర్రు. ఇంకెన్ని చెప్పిర్రు? అక్క చెల్లెళ్లకు కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేము దానికి తులం బంగారం కలిపి ఇస్తామన్నారు. అవునా కాదా? ఇస్తా అన్నారు. 500 బోనస్ ఇస్తా అన్నారు. 500 బోనస్ అంటే ఒక ఎకరానికి 30 క్వింటాలు వండితే 35ల 15,000 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఈ ఊర్లో ఎవరికైనా 500 బోనస్ రాస్తున్నారా? ఎవరికి లేదు. చెరువులు ఎండబెట్టిర్రు. రకరకాల సమస్యలు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కనుక మీకోసం కొట్లాడే పార్టీ. మేము అంతకన్నా డబల్ టిబుల్ చేస్తామన్నారు, కానీ చేస్తలేరు. చేయకుంటే ఇంకా మేము అప్పుడు చేస్తాం. మనం చెప్పమన్నావా? రేవంత్ రెడ్డి అన్నాడు 2 లక్షల రుణమాఫీ 9వ తారీఖు నాడే చేస్తా అన్నాడు. చేస్తానడా లేదా? మీరు వీడియోలలో వింటురా లేదా? మరి 9 అంటే 9 అనేది లెక్క లేదా? డిసెంబర్ 9 అన్నాడు. అవి చెప్తలేడు. కేసీఆర్ ₹1,00,000 చేస్తాడు, నేను 2 లక్షలు చేస్తా అన్నాడు. ఈ విధంగా అబద్ధాలు ఆడేది కనుక మేముంటే మీకోసం యుద్ధం చేస్తాం, మెడలు వంచుతాం. ఇట్లా మొత్తుకునేటోళ్ళని ఇంకో 10 రోజుల తర్వాత ఏం సంగతి అని నిలదీస్తాం. గట్టిగా మాట్లాడాలంటే మాకు బలం ఇవ్వాలి. కొంత బలం ఉంటే మేము ఈసారి గెలిస్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు కూడా భయం అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఈ రాయన్న సొంటోళ్ళు ఇంకా మొదలవుతుంది. ఏమైంది ఆగరాదురి, ఇయ్యకపోతే ఏమైతే మేము ఇయ్యం పో అంటారు. ఇక ఇయ్యకున్నా గెలిచినాం కదా అంటారు. ఖచ్చితంగా మీకు 2,500 మా చెల్లెళ్లకు రావాలంటే మేము మీకోసం కొట్లాడాలి. మీకోసం కొట్లాడితేనే ఏదో ఒకటి పావులో పరకో ఇస్తారు, లేకపోతే ఎగబెట్టి పోతారు వాళ్ళు. ఓన్లీ కుర్చీలకు రావాలి, వాళ్ళు దోసుకోవాలి, కేసీఆర్ ను బదనాం చేయాలి. కేసీఆర్ మీరు చూసిండ్రు, ఆయనకు ఇష్టం లేకపోయినా ఈ చెరువు అయితే ఉండలే కదా, మంచినీళ్ళు అయితే వచ్చినాయి కదా. అటువంటి పని చేసిన ఆయనను, 2,000 పెన్షన్ ఇచ్చిన ఆయనను, మంచి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఆయనను జైల్లో పెడతా అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు జైల్లో పెట్టాలి? జైల్లో పెట్టాలి. వాళ్ళన్నా ఇంటికి 5 లక్షలు ఇవ్వాలి, 4,000 పెన్షన్ ఇవ్వాలి, 2,500 రూపాయలు ఇవ్వాలి. రైతులు పండించిన ఎకరానికి 500 బోనస్ ఇవ్వాలి, 15,000 రైతు బంధు ఇవ్వాలి, పిల్లలకు స్కూటీలు కొనియాలి. ఇవన్నీ తులం బంగారం ఇచ్చినాక కేసీఆర్ జైల్లో పెట్టినా కూడా మేము ఒప్పుకుంటాం. ఏ వీరాట కేసీఆర్ జైల్లో పెడతారట? ఇదెక్కడ న్యాయం చెప్పండి? కనుక ఇవన్నీ కూడా కావాలంటే మీరు దీనికోసం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఓట్లేస్తే ఆ కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా గొప్ప అన్న పనిచేస్తారని మీకు చెప్పడానికి వచ్చినాం. గట్టిగా ఈసారి నిర్ణయం తీసుకుంటే, లేకపోతే ఈ మల్ల చెరువులు గిట్లే ఎండిపోతాయి. పట్టించుకోరు. ఎల్లంపల్లిలా మస్తు నీళ్లు ఉండే, ఇడవలే. వీళ్ళు ఫోన్లు చేస్తే మేము ఇక్కడికి నీళ్లు పంపించేది. ఎన్నడూ కూడా మీరు రైతులు రాలే. ఈసారి రైతులు వచ్చారు, మీకు తెలియదు. ఇగో ఎట్లయింది పరిస్థితి అంటే, కౌలు రైతులకు ఎకరానికి 15,000 సాయమే కాక వరి పంటకు 500 బోనస్ కూడా ఇస్తుంది కాంగ్రెస్. 500 కాళ్ళు ముక్తుంది పోలీసు వాళ్ళు. వడ్లు కొనమని కాళ్ళు ముక్తుంది. ఇక మీ అందరికి మంచి వాళ్ళు ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు చూడేది. ఏమైతుందో కనబడుతుంది, ఇలా కనబడుతుందో కనబడుతుంది. ఎవరు కొట్టుకుంటారు? మొన్నటిదాకా ఆడోళ్ళు కొట్టుకున్నారు. ఆడోళ్ళ కోసం వాళ్ళ భర్తలు కొట్లాడుకుంటారు. ఇప్పుడు
మంచిర్యాల నుండి మహారాష్ట్రకు రహస్యంగా తరలిస్తున్న సుమారు 2 లక్షల రూపాయల మద్యాన్ని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మరిది మంచిర్యాల నుండి మహారాష్ట్రకి మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ సిబ్బందితో కలిసి భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా కనిపించిన టాటా ఏసీ వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు 2 లక్షల రూపాయల విలువ గల మద్యం గుర్తించి టాటా S4 వీలర్ ఆటో 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.